మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు మాత్రం ఎపిసోడ్ చాలా ఫ్లాట్గా అనిపించింది. అంటే 1కి 3 టాస్కులు జరుగుతున్నాయి, అయినా కూడా ఆ ఎంగేజింగ్గా అంత ఎగ్జైటింగ్గా లేవు. ఏమో మరి ఇంతకుముందు మనకు ఒక టాస్క్ జరిగినా కూడా ఏంటి అంటే ఆ గొడవలు, ఆ డెసిషన్ మేకింగ్లో ఫాల్ట్లు, లేదంటే బయాస్డా అన్బయాస్డా, ఏదైనా ఫౌల్ చేశారా, ఆ రూల్స్, కాంపిటీషను, అదంతా ఉండేది. వీళ్ళు గెలాలి వాళ్ళు గెలాలి అలాగా. ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ ఆడటంతో ఏంటంటే అంత పెద్ద డిస్కషన్ పాయింట్స్ అవ్వట్లే ఏవి. వాళ్ళే కొద్దిగా ఛాన్స్ ఇస్తున్నట్టు, వాళ్ళే కొద్దిగా ఎంకరేజింగ్ చేస్తున్నట్టు, వాళ్ళే కావాలని ఓడిపోయినట్టు మాట్లాడదాం ఈ పాయింట్ కోసం. ఓడిపోయారా లేదా, ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి డీటెయిల్గా మాట్లాడదాం. ఇంకొన్ని పాయింట్స్ చాలా లైవ్ చూశాను అనమాట, సో డాట్స్ కనెక్ట్ చేయొచ్చు. చెప్తాను మీకు. మీరు చెప్పిన తర్వాత అప్పుడు ఆవేశపడినా చెప్పకముందు వద్దు, థంబ్నెయిల్ చూసొద్దు. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో లైక్ చేయటం, అక్కడే లైక్ బటన్ ఉంటుంది. మనం 71 గోయి కొట్టడం, ఇంకెంతా కాదు 4000 మీరు అందరూ తలుచుకుంటే అయిపోద్ది. ప్రతి వీడియో కొత్త యూజర్స్కి వెళ్తుంది, వాళ్ళు రిపీట్ యూజర్సే, మరీ యూనిక్ యూజర్స్ కూడా కాదు. ఒక 20% యూనిక్ యూజర్స్ ఉన్నా, 25% 30% ఆల్రెడీ చూసిన యూజర్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా వచ్చారో. అలాగే నా ఒపీనియన్స్తో పాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. బట్ లైక్ మాత్రం ముఖ్యం. మీకు ఫస్ట్ లైక్ కూడా చెప్తాను. మళ్ళీ మధ్యలో అడుగుతా, తిట్టుకోబాకండి. ఆయన ఎవరో కామెంట్ చేశాడు, అడుక్కోవటం ఎందుకు బుజ్జి అని. అడగాలి భయ్యా, తప్పదు. నువ్వు ఎట్లా అనుకున్నా సరే అంతే. ఇంకా నెక్స్ట్, సో నిన్న ఏదైతే అయిపోయిందో, నిన్న లైవ్లో అయిపోయింది, ఎపిసోడ్లో రాలేదు, అక్కడి నుంచి కంటిన్యూ చేశారు. ఒక పార్ట్, ఒక ఎంట్రీ మాత్రం ఇంక ఇలాగా ఉండిపోతూ ఉంటుంది. ఇందాక ఎవరు లైవ్లోకి వచ్చారు, బట్ ఎవరి ఎంట్రీ ఉండిపోయింది అంటే రేపు వస్తుంది అది. ప్రేరణ వచ్చారు. ప్రేరణ ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయ్యా సామె. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఒక్క మ్యారేజ్ అయిపోయిందన్న బాధ నాకు కాదు, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏమైనా ఫ్లెక్ట్ చేసుకుంది. కానీ చాలామంది ప్రేరణ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, ప్రేరణ గారి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళే చెప్తున్నా. అది చెప్తే నెక్స్ట్ యాస్టీ సేమ్ ఉన్నారు, అంతే బొబ్లీ నేచరు, అంతే ఎనర్జీ, అంతే అల్లరి, అంతే గోల, అదే మాట తీరు. అబ్బాబాబా, ఇగో ఇక్కడ మేము ఇచ్చేసాం, ఇక్కడ మెచ్చేసాం, బాస్ని ఎక్కడ ఉండేది, అది ఇది అని చెప్పి మొత్తం దాని గురించి చెప్పుకునేది. కిచెన్లోనే గొడవలు. ప్రేరణకి అసలు ఎవరైనా నామినేషన్ పాయింట్ లేకపోతే కిచెన్లో ఇచ్చాను రా ప్రేరణ, అందరికి తల నామినేషన్ పాయింట్ వస్తుంది అని చెప్పి వాడు మెమరీస్ తలుచుకోవటం మామూలుగా లేదు. సో టాప్ 5 ఎవరో చెప్తుంటే టాప్ 5 కాదు టాప్ 4 అనేది. సో టాప్ 4లో ఉన్నారు అది అని చెప్పి. సో అలాగా దాని తర్వాత టాస్ జరిగింది. క్రాస్ ఇట్, క్లైంబ్ ఇట్, రోల్ ఇట్. నేను దాన్ని త్రో ఇట్ అనుకున్నాను, నాకు అట్లా అనిపించింది ఎందుకో కానీ. సో ఎవరిని ఎంచుకోవాలి అంటే ఆవిడ తనుజ గారిని ఎంచుకున్నారు. సో అందరు రిక్వెస్ట్ చేశారు, బట్ ఆవిడ తనుజని ఎంచుకున్నారు. కళ్యాణ్ పిలిచి అడిగారు కదా, ఎవరిని తీసుకోమంటావు అంటే అమ్మాయి అబ్బాయి అంటే నీ ఇష్టం అని. ఆయన తనుజ పేరు ఏం చెప్పాలి, లైవ్లో చెప్తాను, ఏం చెప్పలేదు. అమ్మాయి అబ్బాయి అంటే మీ ఇష్టం, అమ్మాయి అలా అడిగాను అంతే అని చెప్పి చెప్తాడు కూడా. బట్ ఓకే, ఆవిడ తనుజని సెలెక్ట్ చేసుకున్నారు. తనుజ వర్సెస్ ప్రేరణలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది గెలవడానికి మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ప్రేరణకే ఉంది. ఎందుకంటే ప్రేరణ లాస్ట్ సీజన్ టాస్కులు కుమ్మేసింది. అంతకుముందు కేజీ ఆడింది. కేజీ ఆడి వామప్ అయి స్ట్రైట్గా కేజీ ఆడి 1 వీక్ తర్వాత బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది. ప్రభావతి టాస్క్ గుర్తుందా, సీల్చి చండాడేశారు ఇద్దరు కలిసి ఆ రోజు. అసలు నాకు పిచ్చి, అసలు బలి అనిపించారు, ఏంటి వీళ్ళిద్దరు ఇంత బాగా ఆడారు అని చెప్పి. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా సూపర్ ఆడారు అమ్మాయిలందరూ. అది నెక్స్ట్ లెవెల్ టాస్క్ అది చెప్పాలంటే. అలాంటి టాస్క్ ఈ సీజన్లో ఒకటి కూడా జరగలేదే అన్న బాధ మాత్రం ఈ సీజన్ అయిపోయాక కూడా ఉంటుంది. అంటే స్టార్టింగ్లో కామనర్స్ అని వాళ్ళు పాపం రెడీగా ఉన్నారు ఫోర్స్ మొత్తం పెట్టడానికి, సెలబ్స్ అని అందరూ ఉన్నారు. ఒక టైంలో ఈక్వల్ నెంబర్లో ఉన్నా కూడా అది పెట్టలేకపోయాడు బిగ్ బాస్. ఏంటో బ్యాడ్ లక్ అంతే. సో వీళ్ళందరూ ప్రేరణకి ఎలివేషన్ కూడా ఇచ్చుకుంటారు. అబ్బా సూపర్, అసలు అమ్మాయి ఏమనుకుంటున్నా టాస్క్ కుమ్మేద్దని చెప్పి ఇమాన్యుల్, దివ్య, కళ్యాణ్ అందరూ అనుకుంటూ ఉంటారు. కష్టం అని చెప్పి మేబీ ఒక అడిగి వెనక్కి కూడా ఎదిగి వేసి ఉంటారు. ఇమాన్యుల్ అడగడం ఎక్కువగా రిక్వెస్ట్ చేయండి, నన్ను తీసుకుని మేబీ అమ్మాయి తనుజ ఫస్ట్ అంటే నన్నే తీసుకునేదని. మరి ఎందుకు వెనకడికి వేస్తాడు. బట్ తనుజ గారు సెలెక్ట్ చేసుకుంటారు. తనుజ గారు తీసుకోమని ఫోర్స్ చేస్తారు, తీసుకుంటారు. ఆవిడ గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంది, ముందే చెప్తుంది కూడా కొంచెం గెలుస్తానని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇందులో టెక్నిక్ ఉండాలి, స్పీడ్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇది ఈజీ టాస్క్ కాదు. యాక్చువల్గా అయితే ఇది ప్రేరణ వచ్చింది కాబట్టి ప్రేరణ కోసం పెట్టారు, అయితే ప్రేరణకి కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పి మిగతా వాళ్ళకి అమ్మాయిలు అని పెడితే మాత్రం అమ్మాయిలు తక్కువ చేస్తున్నారు కదా, వాళ్ళకంత ఈజీగా అయ్యే టాస్క్ కాదు. సరే నెక్స్ట్ టాస్క్ గురించి చెప్పుకుంటే ఏం లేదు, ఆ తాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాలి, కింద కాలు పెట్టకూడదు, దిగిన తర్వాత టవర్ ఎక్కాలి, టవర్లో 2 బాల్స్, యాక్చువల్గా 2 బాల్స్ చేతితో తీసుకొని దిగాలి, అది రూలు. కానీ దివ్య కొంచెం సార్లు నుంచి మీరు కింద పడేసుకోండి, ఇసరద్దు అని చెప్తుంది, కింద పడేసుకుని చెప్తుంది, ఇసరద్దు నీట్గా చెప్తుంది దివ్య. కింద పడేసిన బాల్స్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా రోల్ చేసి అందులో వేయాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళాలి. ఇది అంతే, అంత పెద్ద ఇదేం లేదు. సో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే తనుజ గారు బాల్ కింద పడారు, ఇసురుతారు. న్యాయం మాట్లాడుకుందాం మనం. ఇసురుతారు ఆవిడ. ఇసిరిన తర్వాత అది ఇంకా రోల్ అవుతుంది. అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, ఏదో అయిపోయిందని కాదు, బట్ స్టిల్ ఇట్స్ అ రూల్ కదా.
ఆవిడ రూల్ చెప్పినప్పుడు వీళ్ళు కొంచెం ఏంటంటే ఇంక దీన్ని పెద్ద విషయం చేయట్లా, చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే ఆపోజిట్ సైడ్ ఉన్నది కూడా వేరే, అంటే మనకి ఇప్పుడు వేరే వాళ్ళు అనుకోండి, నేను కళ్యాణ్ ప్రియాంక జరిగినా ఈరోజు కింద జరిగినా ఎవరు జరిగినా ఆపోజిట్ పర్సన్లో ఉండి అది గొడవ అయితే అది ఆ రచ్చ అవుతుంది. కానీ ఇక్కడ ఆ రచ్చ లేదు, రప్చర్ లేదు, అది బాధ. అంటే అక్కడ అబ్జెక్ట్ చేసేవాళ్ళు కూడా లేరు. సో ఇంకా ఆవిడ సర్లే వెనక్కి వచ్చి ముందుకెళ్ళినా కూడా పెద్ద విషయం లేదు. కాకపోతే ఇక్కడ ఆడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే తను 4 వేసినప్పుడు ప్రేరణ 2 సార్లు వెళ్ళిపోయి 2 తెచ్చుకొని 4 వేస్తుంది. తను పడతా ఉంటాయి, తినే పక్క నుంచి వెళ్ళిపోవటం, సుమ్మని తిరిగి వెళ్ళిపోవటం, అయ్యేం చేసి 2 పడతాయి. ఒక మనిషి 4 పడి 1 వేయాలి అనుకున్నప్పుడు, ఒక మనిషి 2 పడినప్పుడు మనల్ని మన పొజిషన్లో ఉంటే మనల్ని నిరాశ, నిస్పృహ అన్నీ కమ్మేస్తాయి. కానీ తనుజ గారు ఆయాసం వినిపిస్తూ ఉంటుంది మనకు మైక్లో, గివప్ ఇచ్చేయకుండా, సింపుల్గా వదిలేకుండా ట్రై చేస్తూనే ఉంటారు చూసారా. ఆవిడలో ఉన్న గుణాలు అడుగుతారు కూడా చూడండి కొంతమంది, ఆవిడ ఎందుకు టాప్లో ఉన్నారు అని చెప్పి మీ ఫ్యాన్స్ చెప్పుకోవాల్సింది ఇదే, నెవర్ గివ్ అప్ నేచర్. తనకుంది అది. ఈరోజు జరిగిన టాస్క్ ఏదవుతుందో మీరు లైవ్లో చూసిన, నిన్న లైవ్లో చూసిన టాస్క్, ఈరోజు ఎపిసోడ్లో చూసిన టాస్క్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక పక్క 4 అయిపోయినాయి, జనరల్గా వచ్చేస్తుంది కిందకి నీరసం లేదు. 4కి 4 ఈక్వల్ చేశారు. 5వ బాల్కి కూడా అంతే స్పీడ్తో జుమ్మని వెళ్ళారు, బాల్ తీసుకొచ్చారు. ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చాడు దేవుడు చెప్పాలంటే, ఒకే ఒక్క ఛాన్స్, ఒకటే ఒక త్రో. అప్పుడు దాకా ఆవిడ వేస్తానే ఉంది కానీ ఆవిడ పడట్లా. దీనికి ఒకే ఒక త్రో లభించింది. ఎంత బ్యాడ్ లక్ పర్సన్ అంటే ఆ అమ్మాయి అలా వెళ్ళి జస్ట్ ఇంత అక్కడ దాకా వెళ్ళి బాల్ వెనక్కి వచ్చేస్తుంది. ఆ బాల్ వెనక్కి రావటం, ఈవిడ అప్పటివరకు వేసిన త్రోలు అనేది కానీ ఈ త్రో వేయటం అయిపోయింది. ఆ ఒకే ఒక్క త్రో, అది కనుక ఇంకొంచెం ఫోర్స్ ఇంకొంచెం పెట్టుంటే కనుక టపక్కన పడిపోయేది. బ్యాడ్ లక్ అంతే, ప్యూర్ బ్యాడ్ లక్. బట్ చాలా బాగా ఆడారు. గెలిచినా కూడా నేను అంత అప్రిషియేట్ చేయలేము. సింపుల్గా గెలిస్తే అంత అప్రిషియేషన్ ఉండదు. చాలా ఎఫర్ట్స్ పెట్టారు, ఓడిపోతారు. దారుణమైన ఓటమిలో నుంచి గెలిచేశారు అన్న రేంజ్కి వచ్చారు. సో అది గెలిచినా కూడా ఇంకా గొప్పే, ఎందుకంటే అంత స్థితిలో నుంచి వచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రేరణది సెంటర్ది మిగిలిపోయింది, అది ఈజీ కాదు పట్టం ప్రేరణకి, మిగతా పడిపోయింది. ఈవిడికి ఏంటంటే సెంటర్ది ముందు పడిపోయింది, సైడ్ది ఉండిపోయింది. పైగా ప్రేరణ ఇంకొంచెం స్ట్రెచ్ చేసి వేస్తున్నారు, ఈవిడ అంత స్ట్రెచ్ చేయకుండా వేస్తున్నారు. కొద్దిగా వెనక నుంచి కొంచెం స్ట్రెచ్ చేసి చేసుకోవచ్చు. అక్కడ అదే కీ, ఎంత స్ట్రెచ్ చేసి చేస్తాను సంచాలకు చెప్తే కదా ప్రాబ్లం, చెప్పినప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఆవిడేం చెప్పలేదు దానికోసం. సో అది బట్ వెల్ ప్లేడ్, తనుజ గారు బాగా ఆడారు. సో బట్ బ్యాడ్ లక్ ఓడిపోయారు. సో అందరూ దాని తర్వాత బాగా ఆడని చెప్పి ఇమాన్యుయల్, రీతు, దివ్య అందరూ అప్రిషియేట్ చేస్తారు దాన్ని. ఎందుకంటే తెలుసు ప్రేరణ మీద గెలవటం ఈజీ కాదు, ఓడిపోయింది అని చెప్పి చిత్తుగా ఓడిపోయింది అన్న స్థితిలో నుంచి ఆల్మోస్ట్ గెలిచేసి దాని స్థితికి వచ్చారు. కాబట్టి వాళ్ళు ఇంకా గర్వంగా ఫీల్ అవచ్చు. వాళ్ళు కనుక నిజంగా తనుజని అభిమానిస్తే కనుక వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. ఆ విషయంలో మాత్రం నాకు ఎందుకు ఫీల్ అయ్యారు అనిపించింది, మనస్ఫూర్తిగా చెప్పారనిపించింది. తనుజ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంది, ఆ భయము, ఆ యాంగ్జైటీ, ఆ స్ట్రెస్ మనకు ఉంటాయి కదా అని చెప్పి బర్నీ గారికి. సో జస్ట్ గెలుస్తామని ఇది వాళ్ళకేంటి గెలిస్తే గెలిచాం, లేదంటే లేదు అన్నట్టుంటుంది. మాకే ఇలాగే ఉంటుంది కదా. సో హ్యాండ్ షివరింగ్, జస్ట్ 5 సెకండ్స్. వీళ్ళు ఎందుకు టైం గురించి మాట్లాడుకుని నాకు అర్థం కదా. 5 సెకండ్స్ కాదు, 1 ఇంచ్ అంతే. అంటే 5 సెకండ్స్ అంటే మేబీ ఇంకోసారి వేసే అవకాశం వచ్చేది. ఇంకోసారి రెండోసారి వేసినప్పుడు పడలేదు కదా, పక్క నుంచి వెళ్ళిపోయినట్టుంది కదా, పడలా. నెక్స్ట్ ఆవిడ వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరు ఇంకా ఫీల్ అవుతా అంటే రీతు పక్కన ఓదార్స్తుంది. ఒకరు గెలుస్తారంటే ఇప్పుడు నేను వారం మొత్తం ఖాళీ కూర్చోవాలంటే, గెలిచినా ఓడిన వారం మొత్తం కూర్చోవాలి, ఎవరో ఒక్కళ్ళు గెలుస్తారు చివరికి. అదేం చెప్తే ఓడిపోయాను రీతు ఓడి 10 సార్లు అంటే రీతు ఓదార్స్తుంది. ఈ గేమ్లో ఓడిపోయినంత మాత్రం ఓడిపోయినట్టు కాదు, ఒక్కోసారి అంతే. ఏదైనా గెలాలంటే అన్ని గ్రహాలు ఎలా అవ్వాలి అన్న రేంజ్లో చెప్తూ ఉంటుంది. చాలాసేపు అక్కడే మాట్లాడుకుంటారు. ఇది మన మిడ్ నైట్ టాక్స్లో చెప్పుకున్నాం డీటెయిల్డ్గా. దీనికి ముందు వీడియో. సో మిడ్ నైట్ టాక్స్ అని ఉంటుంది, చూడండి, ఎవరైనా చూడండి. 40 నిమిషాలు ఉంటుంది, మంచి టైం పాస్ కూడా. దాని తర్వాత ఇక్కడ బర్నీ ఏం చేస్తారంటే, ఇది నేను అన్సీన్, అది ప్రోమో ఏదో చూశారనమాట. అందరినీ ఇమిటేట్ చేస్తారు. అలాగే దివ్యాన్ని కూడా ఇమిటేట్ చేసినట్టున్నారు. ఇది పక్కన పెట్టండి పాయింట్. దాని తర్వాత వీళ్ళు ఎందుకో డ్యాన్స్ చేస్తారు. ఆయన పనిష్మెంట్ ఇచ్చిందా ఏం చేస్తుంది కానీ బర్నీ అని డ్యాన్స్ చేయటం, దాని తర్వాత రీతికి డ్యాన్స్ చేయటం, దాని తర్వాత టవల్ కట్టుకుని వచ్చి ఇమాన్యుయల్ డ్యాన్స్ చేయటం, షాక్ అయ్యారా మూమెంట్ అది. దాన్ని మీమ్ చేసి బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ మ్యూజిక్లతో పెట్టారు. అబ్బా నాకైతే భలే నచ్చింది. నౌకలకు చచ్చా నేను అది చూసినప్పుడు, రే భలే వచ్చింది కదా అని చెప్పి. ఆ మీమ్స్ ఉంటే కనుక మీరు చూడండి, వాళ్ళ ముగ్గురు డ్యాన్స్ చేసినవి సూపర్, మామూలుగా కాదు. బర్నీ అన్న ఎన్ని చేస్తుంటే ఆ ప్రోమో కింద కూడా కామెంట్ పెట్టా, ఈ మధ్య అసలు పెట్టట్లా, ఈ బర్నీ అన్నని బయట తీసుకెళ్ళి ఏం తాగిచ్చారా, ఏం చేశారా మా అన్నని, ఇట్లా అయిపోయాడు. అర్జున్ రెడ్డి అవుతా అనుకుంటే ఇంకొక యాంగిల్, ఆ యాంగిల్ బయట తీస్తాడు మొత్తం అనుకుంటే ఇంకొక యాంగిల్ తీస్తాడు ఆయన. మామూలుగా లేదు అసలు, ఫుల్ ఆన్ ఎనర్జీ, ఫుల్ ఆన్ అసలు ఎంటర్టైన్మెంట్, అబ్బో ఫుల్ ఫైర్ మళ్ళీ దివ్య మీద. సో నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ ఇది ఫస్ట్ నుంచి ఉండింటే మేబీ
ఇంక వేరేలా ఉండేదేమో. బట్ ఇప్పటికీ మించిపోయింది లేదు. స్టిల్ దెర్ ఆర్ హోప్స్, దెర్ ఈజ్ అ ఛాన్స్. సో ఫ్యాన్స్ ఇంకా కనెక్ట్ అవ్వచ్చు, ఓట్లు వేయచ్చు. చూద్దాం ఏం చేస్తారు ఏంటని చెప్పి. దాని తర్వాత బర్నీ అన్న దివ్యది నిన్న ఒక పార్ట్ 1 అయింది, దానికి కంటిన్యూషన్ ఈరోజు పార్ట్ 2, ఇదో పార్ట్ 3, పార్ట్ 4 ఇలా ఉంటాయి అనమాట. సో మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఆ ఎపిసోడ్లో ఏదైనా టాస్క్ మధ్యలో బిగ్ బాస్కి కానీ మనకు కానీ ఏదైనా బోర్ కొట్టకుండా ఉండడానికి మధ్యలో ఇంటర్వెల్ లాగా ఇలాంటి వీళ్ళందరూ గొడవలు ఉంటూ ఉంటాయి. బర్నీ అన్న నేను తక్కువ మాట్లాడటం బెటర్, ఏం లేదు. ఆవిడ కాలికి దెబ్బ తగిలింది అబ్బా బేసికల్గా, 2 రోజులు చెప్పుకున్నాం మనం. ఆవిడ అలా నడుస్తున్నారని చెప్పి దాన్ని ఆయన ఎక్కిరించినట్టు చూపించారు సరదాగా. సో ఈవిడ కూడా చదువు తీసుకుని ఓ జోక్ వేశారు. నిన్నేమో సంజనా గారితో ఏమంటాడు అన్న, అన్సీన్లో కూడా ఉందన్నమాట, ఎక్స్ట్రా కట్స్ ఉంటుంది కదా అందులో, నేనే కొంచెం దూరం ఉంటున్నాను చెప్తే చిన్నపిల్ల ఇచ్చిద్ది అది అని. దూరం ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఎందుకు చేయాలి నాకు అర్థం కాల. మీరు ఇది చేసినప్పుడు పక్కన కూడా చేస్తారు కదా, మీరు చేసేస్తారు కానీ పక్కన వాళ్ళు ఏం చేయొద్దంటే ఎలాగా? ఉంటే దూరం ఉండాలి, లేదంటే ఉండొద్దు. దగ్గరగా ఉండి మళ్ళీ నేను దూరం ఉంటున్నాను అని చెప్పుకుంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కదా. నాకు అదే అర్థం కాల. అన్న ఎప్పుడు చేసే మిస్టేక్లు ఇయ్యే. నేను దూరం ఉంటున్నాను కదా అని ఆయన అనుకుంటాడు, ఉండడు. ఉండకపోతే ఉండకు మంచిదే, కానీ ఉంటే కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టేలా మాట్లాడి మళ్ళీ ఇబ్బంది కదా, కరెక్ట్ కాదు కదా. సో బర్నీ నేను తక్కువ మాట్లాడటం బెటర్. ఆవిడేదో జోక్ వేసింది ఏజ్ రిలేటెడ్ ఏదో, నేను తక్కువ మాట్లాడటం బెటర్ అంటే, దివ్య ఏమో అంటే ట్రై చేయండి అంటే ఏంటి మామూలుగా అంటున్నారేమో, ట్రై చేయండి మాట్లాడకుండా చూద్దాం ఎంతకాలం ఉంటారు అన్నట్టు అనమాట. అంటే బర్నీ ట్రై చేస్తున్నా నేను అంటే ఏంటి నేనేమైనా ఫోర్స్ చేస్తానా? ఇందాక నా అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ కూడా చెప్పింది, బలవంతంగా ఏమైనా ఉంటున్నట్టు ఉంటుంది. మీరు అది మొహం మీద వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాలి. సరే చెప్పారులేండి, మ్యాక్సిమం చెప్పారు, వాళ్ళకి అర్థం కావాలని కూడా చెప్పాను నేను. దివ్యాకి అర్థం కావాలి ఇది, ఇంకంతకన్నా మొహం మీద చెప్పలేరు ఇంకా. సో అర్థం కావాలి ఆయన చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్పేశాడు. అంతమించి చెప్తే ఇంక బాగోదు, దరిద్రంగా ఉంటుందని నాకు అనిపించింది. సో దివ్యాకి ఇది అర్థం కావాలి. ఇంకేం చెప్తారు, ఎంత చెప్తారు, ఇప్పుడు కూడా అర్థం కాలేదు అమ్మాయికి. అంటే నేను ఫోర్స్ చేస్తున్నానా అంటే ఇంకా అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. ఇదిగో మళ్ళీ ఎలా అంటే అలా అంటావు అది అని చెప్పి, అంటే ట్రై చేస్తున్నానంటే ఏంటి అని చెప్పి ఇవి అడుగుతూ ఉంటుంది. సంబంధం లేకుండా ఏదో ఒకటి అలా స్టార్ట్ చేసేస్తావు అంటే ఏంటి నేను ఫోర్స్ చేస్తున్నానా, మీ ప్రశాంతకి నేను భంగపరుస్తున్నానా, మీరు మాట్లాడకుండా అలా అని కూర్చోండి అని చెప్పి ఒక ఫేస్ పెట్టి ఒక టైప్ అంటే ఒక చిరాగ్గా ఫేస్ పెడతారు కదా పెట్టి. అది ఇంతకుముందు ఓకే మీ ఇద్దరి మధ్య బాగుంది, ఇప్పుడు లేదు, అది డెలికేట్గా ఉంది. ఇది పెట్టినప్పుడు ఆయనకి ఏంది ఇది బయటికి ఎలా వెళ్తుందో ఏంటో, మళ్ళీ నన్ను వచ్చి ఎవరేమంటారా అని చెప్పి ఆయన అట్లా తీసుకుంటున్నారు. బర్నీ అన్న వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నావు, సో నువ్వు వాయిస్ రేస్ చేసి ఏది పడితే అది మాట్లాడుకో, నేను కూడా చేయగలను అన్న విధంగా చెప్తుంటారు. దివ్య వాయిస్ రేజ్ అనలేదు మీరు, అంటే ఇందాక వాయిస్ రండి మీరు వాయిస్ రేజ్ అనలేదు మీరు అంటే బర్నీ అన్న అయిపోయిందిగా, నేను అన్నదానికి నువ్వు అనేసావుగా, అంటే ఆయన ఒకటి ఎక్కిరిచ్చాడు నువ్వు కూడా ఒకటి అనేసావు కదా, ఆపేసే మనసులో పెట్టుకుని వేసావుగా అని. ఇది కొంచెం పెద్ద మాటలు, మనసులో పెట్టుకుని వేసావుగా అని చెప్పి మీరు జోక్ వేసానండి. మీరు నన్ను జోక్గా అన్నారు, నేను మిమ్మల్ని జోక్గా అనండి. బర్నీ అన్న దివ్య నీకు ఒక నమస్కారం వదిలే, ఈ మాట్లాడినప్పుడు దివ్యకు అర్థం కావాలి. సో జోక్ కాదు సీరియస్. అమ్మో ఈయన ఒకళ్ళు జోక్ వేస్తే కూడా మనం వేయకూడదు, మన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని. మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. దివ్య సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మాట్లాడినప్పుడు ఇక్కడ ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం లేదు. ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నా నీకు అర్థం కావట్లేదా? మీ స్టాండ్ మీరు తీసుకొని దూరం జరగచ్చు కదా ఏంటో. సో ఏమంటారంటే నేను ఒక జోక్ వేశాను అన్నారు, టాపిక్ చేయొద్దు అంటే ఓకే, తక్కువ మాట్లాడుతున్నాను అన్నది మీరు ఎందుకు అలా మాట్లాడారు అంటే దివ్య నీకు ఒక నమస్కారం అని చెప్పి అలాంటి డైలాగ్స్ కొట్టద్దు. సో మాట్లాడుతుంటే మాట్లాడను కానీ అలాంటి డైలాగులు మాత్రం కొట్టద్దు అంటారు. బర్నీ అన్న 10 సార్లు ఏజ్ గురించి ఇదే టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడితే నాకు చిరాగ్గా ఉంటుంది. నేను ప్రేరణ దగ్గర కూడా ఆవిడేదో ఎల్డెస్ట్ ఏదో అంటే బర్నీ గారు అలా వచ్చిందంట, ఆయనకి అది చిరాగ్గా అనిపించిందంట. 1-2 సార్లు పర్లేదు అని చెప్పి ప్రేరణ మాట్లాడుతున్నా మధ్యలో అదే తీసావు, అప్పటికి నేను అంటున్నా అన్నెసరీ ఎంట్రీ అని చెప్పి అందుకే అన్నాను అది అని చెప్పి. మనకి బాండ్ బాగున్నప్పుడు మనం ఏం చేసినా బాగానే ఉంటుంది మామర్దే, మనకు బాండ్ బాగాలేనప్పుడు ఏం చేసినా బ్యాండ్ అయిపోద్ది. ఇక్కడ అదే జరుగుతుంది. బాండ్ డెలికేట్గా ఉన్నప్పుడు ఏమన్నా సరే పక్కన వాళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అవటం కాదు, ఎందుకు ప్రతిసారి అదే టాపిక్? నువ్వు దివ్యతో మాట్లాడటం ఇష్టం లేక అంటే ఏదో మనం బ్యాడ్ అయిపోతున్నాము అంటే ఇద్దరం బ్యాడ్ అయిపోతున్నాం మంచి ఉద్దేశంతో ఏదైనా ఉద్దేశంతో అలా అంటున్నారా, లేదంటే ఏజ్ తీసారని అన్న ఏమైనా ఫీల్ అయ్యారా? మా అన్న హీరో అలా ఏమైనా ఫీల్ అయ్యారా ఏజ్ కోసం? లేదండి ఏజ్ కోసం ఫీల్ అవ్వట్లేదు, కానీ ఏదో విధంగా కొంచెం అవాయిడ్ చేసి డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ తెలియకుండా జోక్ వేసుకుంటారు. మళ్ళీ ఆవిడ అదే చదువు తీసుకున్నప్పుడు అన్న అప్పుడు రియలైజ్ అవుతున్నారు, అన్న చదువు తీసుకున్నప్పుడు రియలైజ్ అవుతున్నట్లేదు, ఆవిడ చదువు తీసుకున్నప్పుడు రియలైజ్ అవుతున్నట్టున్నారు. నెక్స్ట్ దివ్య జోక్గా అన్న ఫీల్ అయ్యే పాయింట్ అయితే మరి మీరు నన్ను కూడా అన్నారు కదా అది అని చెప్పి అదే అలా యాక్షన్ చేసి చూపించారు కదా. సో నాకు నొప్పి వచ్చినప్పుడు కూడా మీరు అలా చేశారు, అది జోకా? మీరు వేస్తేనేమో మేము తీసుకున్నాం కదా, మేము వేస్తే మీరు తీసుకోరా, నువ్వు వేస్తే సీరియస్ ఇష్యూ, మీరు వేస్తే మామూలు ఇష్యూ, నేను వేస్తే ఎందుకు సీరియస్ ఇష్యూ అయింది అని చెప్పి ఇవి లాక్ చేసింది. ఇవిడితో మాట్లాడటం ఈజీయా? అమ్మూరు గత్తి. మీరు ఆ టాపిక్ చెప్పారు దేని గురించి మాట్లాడదంటే నేను మాట్లాడటం మానేస్తా, అయిపోయింది సింపుల్.
అని అంటారు. నెక్స్ట్ భరణి గారు అయిపోయింది, కట్ చేస్తే తర్వాత భరణి స్నానం చేసుకుని వస్తా ఐఎమ్ రియల్లీ సారీ దివ్య, నేను అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి అలా ఎక్కిరించకుండా ఉండాల్సింది. నేను క్లోజ్గా ఉన్న వాళ్ళతో కూడా అప్పటికి 2-3 సార్లు ఆలోచిస్తా. అంటే ఇవి క్లోజ్ కాదా? క్లోజ్గా ఉన్న వాళ్ళతో కూడా అలా చెయ్యాలంటే 2-3 సార్లు ఆలోచిస్తా, కానీ నీతో చేసేసా అంటే నువ్వు క్లోజ్ ఎన్ని హింట్లు ఇండైరెక్ట్గా చాలా చెప్తున్నాడు ఆయన. అంటే డైరెక్ట్గా నేను ఆలోచిస్తున్నా, డైరెక్ట్గా చెప్తే అయిపోద్ది కదన్నా అని చెప్పి, కానీ చాలా వరకు చెప్తున్నాడు. ఇంకా డైరెక్ట్గా మొహం మీద నాతో మాట్లాడి దొబ్బే అనాలి. ఇంకా ఆయన అలా చేయలేడు, అందుకని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇంక మనం అర్థం చేసుకోవాలి, మనకు అర్థమవుతుంటుంది. మనకు బయట ఉన్న మనకి ఎంత వైబ్ వస్తున్నప్పుడు లోపల ఉన్న దివ్యకి వైబ్ రాదా? 2 నిమిషాలు ఆలోచిస్తా, అది గబుక్కుని వచ్చేసింది, ఇలా చేశా కదా, సో ఐఎమ్ సారీ ఫర్ దట్, ఇంకోసారి రిపీట్ చేయని అని చెప్పి చేతులు జోడించి అన్న దండం పెడతాడు. అప్పటి వరకు దివ్య ఓకే ఓకే అనుకోండి. దివ్య ఈ యాక్షన్సే వద్దు, ఈ మాట తీరే వద్దు. ఇవన్నీ ఎందుకు అంటే వారిని సారీ ఇలాగే చెప్తారు. సో నాకు ఇలాగేం అలవాట్లేదు, ఇలా ఏం చెప్పను, యాక్సెప్ట్ మై అపాలజీస్ అని వెళ్ళిపోతారనమాట. పోన్లేండి, మనకి ఆట విడుపు టాస్క్ల మధ్యలో వీళ్ళది, మనకి యాక్చువల్గా వీళ్ళిద్దరు ఈ డిస్కషన్స్ ఇవన్నీ నైట్ పూట ఉండేవి. అంతా అయిపోయింది, టాస్క్లు అయిపోయిన తర్వాత డిస్కషన్లు. బట్ ఇప్పుడు లేవు, కాలం మారిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత హారిక ఎంట్రీ ఇచ్చింది. హారిక ఎంట్రీ తర్వాత వీళ్ళు పెరి అని, పరి అని, తురి అని ఏవో పేర్లు చెప్పారు. నాకు భలే బాధేసింది మా హారికని గుర్తుపట్టకపోతే. వాయిస్ కూడా కొంచెం మాడ్యులేషన్ ఇచ్చింది అనుకుంటా. దీనికన్నా కోయిలా అని అంటే గుర్తుపెట్టేసేవాళ్ళేమో, ఎందుకంటే ఆ సాంగ్తో ఆవిడ అంత ఫేమస్ అయింది, మామూలు ఫేమస్ కాదు. సో సీజన్ 4 అన్నా గుర్తుపట్టలేదు, సీజన్ 4లో 5 లిస్ట్ అన్నా కూడా గుర్తుపట్టలేదు. తర్వాత ఎప్పటికో అప్పుడు అన్ని పేర్లు గుర్తించున్నారు. ఓకే అభిజిత్, కళ్యాణ్, నిఖిల్, తరియా, ఓ హారిక అని అప్పుడు గుర్తొచ్చిన హారిక, అదే హారిక అని వాయిస్ పోయింది అయ్యి అని చెప్తే అప్పుడు అది చూసినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, వాయిస్ అంతా మారిపోయింది అంటారు. నెక్స్ట్ హారిక లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు అందరితో మాట్లాడిద్ది. వాట్సాప్ దివ్య మాట్లాడచ్చా భరణి గారితో నేను అని సెట్ అయ్యారు. నేను అన్నాడు, అరే ఎవరు వచ్చినా సరే నన్ను మధ్యలో వేసుకుంటున్నారా, నాకేంట్రా పని, ఎవరెవరో వచ్చి తెలియని వాళ్ళు వచ్చి నన్ను అంటామని చెప్పి అన్నారు. ఇప్పుడు ఎపిసోడ్ చూడలేదు కదా, వచ్చారు. సో ఐ వాస్ ట్రైంగ్ టు హక్ చేసుకుంటున్నాను అని చెప్పి ఐ వాస్ ట్రైంగ్ టు పుల్ యూ, ఓకేనా అంటే తనుజ సంబరపడిపోద్ది. తనుజకి అంటే మీ ఇక్కడ ఓకేనా తనుజ అనగానే అప్పుడు ఏమంటే ఇద్దరిని అంటారు, ఒకళ్ళు ఎందుకు అంటారు మరి కానీ. నెక్స్ట్ హారిక కాసేపు ఆడిపిస్తుంది, ఆ మిర్రర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది అని చెప్పి మిర్రర్లో యాక్ట్ చేయాలని చెప్పి ఇమాన్యుయల్ తన రేంజ్లో తను ఎప్పట్లాగే ఇంకొంచెం బెటర్గా చేయించేమనిపించింది నాకు. బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, కానీ ఆసువుగా చేసే కామెడీ ఇది కొంచెం కష్టం. అవినాష్కి ఇమాన్యుయల్కి డిఫరెన్స్ ఇది కొద్దిగా. ఇమాన్యుయల్ ఆసువుగా అంటే మధ్యలో స్పాంటేనిటీ అంటారు కదా, స్పాంటేనియస్గా చాలా చేస్తాడు. అవినాష్ అనుకున్న తర్వాత కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా చేస్తాడు కొద్దిగా. సో ఇద్దరు వాళ్ళ దాంట్లో ఈక్వల్, బట్ ఇది డిఫరెన్స్. అంటే ఆయన మిర్రర్ తీసినప్పుడు చాలా బాగా వచ్చింది, ఆయన మేబీ ఫస్ట్ టైం చూసినామో, సో అందుకని అలా అనిపించవచ్చు. బట్ ఇది ఓకే, పర్లేదు. దీని తర్వాత ఇక్కడ కళ్యాణ్ ఏదో అంటాడు, నైట్ రీతి కోసం మాట్లాడుకున్నాం కదా అని చెప్పి ఏదో చెప్తా ఉన్నప్పుడే అప్పుడు ఈయన అంటాడు అనమాట, కళ్యాణ్ చెప్పాడు నైట్ రీతి కోసం అని చెప్తే ఇలా డౌట్ ఇస్తుంది. అంటే మీ ఇద్దరు నైట్ మా అందరి కోసం మాట్లాడుకుంటారని చెప్పి నేను ఇది ఎప్పుడో చెప్తున్నా. అందుకని వాళ్ళిద్దరు ఒక బెడ్ అది కూడా కెప్టెన్ రూమ్ కావాలి అనుకుంటుంది. ఏంటంటే అయితే మాటలు కూడా బయటికి రావు, కొంచెం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు మైకిల్ తీసేసినప్పుడు. వాళ్ళు అక్కడ ప్లాటింగ్ చేస్తున్నారు మామ. నాకు తెలిసి ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, చాలా అడుగుతాడు కళ్యాణ్ మాకు కెప్టెన్ బెడ్రూమ్ ఇచ్చాను ఎప్పుడు తనుజ కెప్టెన్ అయినప్పుడు, కానీ తనుజ ఒక 2 రోజులకి ఇచ్చి తర్వాత ఇవ్వదు. మేబీ తనుజకి అప్పుడు అర్థమైపోయి ఉంటుంది వీళ్ళు కెప్టెన్ రూమ్లో ఏదో చేస్తున్నారు గుడి పుట్టని నైట్ మైకిల్ పక్కన పెట్టేసి, అందుకని దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి వచ్చి ఉండదు. అది సంగతి. అలా నిజంగా ఆలోచన చేసింటే మామూలు తెలివి కాదు. అయితే ఇక్కడ ఒక చిన్న ఎలివేషన్ అందరికి ఏదో పాయింట్ చెప్తుంది, కానీ ఇది మరి లైవ్లో ఉంది, ఎపిసోడ్ వేసింటే బాగుండేదేమో. అభిజిత్తో కంపేర్ చేస్తా తనుజని పొగిడిద్ది. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, అది నా ఫ్రెండ్ ఉండేవాడు, పేరు చెప్పను కానీ వాళ్ళకి నువ్వు కూడా బ్రెయిన్ సూపరు తురుము తోపు అని చెప్పి పొగిడిద్ది. వెంటనే కళ్యాణ్ ఇక్కడ చెప్తుంటా అభిజిత్ కోసం అంటుంది అని చెప్పి, కానీ నువ్వు అన్నింటిలో ఇంకా ఇన్వాల్వ్ అవుతావు అని చెప్తుంది. అంటే ఆయన సరిగ్గా అన్నింటిలో ఇన్వాల్వ్ కానీ నువ్వు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతావు అది ఇది అని చెప్పి ఎలివేషన్ ఇస్తుంది. ఇలాంటి ఎలివేషన్లు కట్ చేయడం న్యాయం కాదు అని చెప్పి నా క్వశ్చన్. అది ఎవరికి వచ్చినా సరే, అంటే టాప్లో ఉన్నారు కాబట్టి ఈ కంటెస్టెంట్స్ ఎవరికైనా సరే అలాంటి ఎలివేషన్స్ ఇస్తే వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం మురిసిపోతారు కదా. ఇలాంటి ఫుటేజ్లు కట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా సరే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ బాధ వస్తుంది, అరే ఏంద్రా ఇది అని చెప్పి. సో ఇలాంటిది కట్ చేయకుండా ఉండాల్సింది, అలాంటివి వేస్తే బాగుంటుంది. సరే అది లైవ్లో ఉంది, అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ అయినా వేసారులే చూద్దాం. ఒకవేళ వేస్తే కానీ మనం దాని గురించి తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఇలాగ 1-2 కొన్ని ఎలివేషన్లు పడ్డాయి ఆవిడకి వాళ్ళు బయట నుంచి వచ్చిన దగ్గర నుంచి. నెక్స్ట్ టవర్ ఆఫ్ పవర్ అనే టాస్క్ ఆడిపించారు. సో ఈవిడ సుమన్ శెట్టి అన్నకి ఛాన్స్ రాదేమో, అది ఆఫ్ కెప్టెన్ అయ్యారు కాబట్టి కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నారు. అబ్బా హారిక, నాకు హారిక సూపర్ నచ్చారు, కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. కావాలని ఓడిపోయారా హారిక అంటే కావాలని ఓడిపోలేదు కానీ ఛాన్స్ ఇచ్చారు. ఇది కరెక్టేనా అంటే ఇది కరెక్ట్ కాదు.
సుమనన్న సెలెక్ట్ చేసుకోవడం సూపర్ అనిపించారు, డిఫరెన్స్ అర్థం చేసుకోండి. కానీ గేమ్లో మన 100% మనం ఇవ్వాలి ఎప్పుడైనా సరే. కొన్నిసార్లు గెలవటం కన్నా ఓడిపోవటం ముఖ్యమని చెప్పి అలా అనుకున్నారేమో. బట్ సుమనన్న కదా, ఛాన్స్ ఇద్దాం, మనకు పోయేది ఏముంది, అన్నకి ఛాన్స్ ఇద్దాం అని చెప్పి 1-2 సార్లు ఛాన్స్ ఇచ్చారు. ఆయన పడేసినప్పుడు తంది పడేసుకున్నారు, ఒకటి ఎక్స్ట్రా పెట్టి. అవసరం లేదు, అదంతా టై అయితే టై అయినట్టు వదిలేయచ్చు. బట్ సుమనన్న బాగా ఆడాడు అక్కడ వరకు. టాస్క్ కొంచెం సింపుల్ టాస్క్, ఆ టవర్ కట్టడమే మేజర్ టాస్క్. బట్ సుమనన్న టై అయినా కూడా వదిలేసి, ఎందుకులే మళ్ళీ టై అయినా ఆవిడ ముందు పెట్టిందని చెప్పి ఆవిడకి ఇస్తారు, ఆయనకి పాతమని రన్ ఎందుకులే అని చెప్పి పెట్టారు. అది పడిపోయింది. ఆయన పడిపోయినప్పుడు ఈవిడ సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఈవిడ పెట్టి పడేసింది. అలా 1-2 సార్లు జరిగింది. సో చివరికి అయినా సరే ఇంకా బిగ్ బాస్ పెట్టేసి అన్న ట్రై చేస్తున్నాడు, బదర్ కొట్టేశాడు. ఇంకా చాలాసేపు జరిగిన తర్వాత ఇంకేం చేస్తాం అని చెప్పి సంజన గారు అదే చెప్తారు. 2 ఛాన్సులు ఇచ్చో హారిక, సో అది పెట్టకుండా, హారిక అంటది అది పెట్టకుండా ఉంటే బాగుండేది, అన్నాలు వదిలేయాల్సింది అన్నట్టు చెప్తా ఉంటారు. మరి అన్ని ఛాన్సెస్ వచ్చినా పాప అని చెప్పి బాధపడతా ఉంటారు. సో హారిక గెలిచింది అని చెప్తారు. సో మొత్తానికి టాస్క్ హారిక గెలిచింది. ఆ ఛాన్స్ ఇవ్వటం గొప్ప విషయం. ఎవరు వచ్చిన వాళ్ళందరూ ఏం చూసుకుంటారు, నేను ప్రాంక్గా చెప్తున్నాను, ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ. వచ్చిన వాళ్ళందరూ ఏం చేసుకుంటారు, మనం కొంచెం టఫ్గా ఉన్న వాళ్ళతో ఆడాలి, గెలిచిన ఓడిపోయిన అది మజా వస్తుంది అన్నట్టు ఉంటారు. కానీ హారిక అలా లేదు, నేను సుమనన్నకి ఛాన్స్ ఇస్తాను, సుమనన్నకి ఈ టాస్క్ కొంచెం ఈజీగా ఉంటుంది సుమనన్నకి అని ఏం చెప్పి పెట్టారు. ఈ టాస్క్ కూడా అలాగే పెట్టారు. సో నాకు ఆ విషయంలో హారిక మాత్రం సూపర్గా నచ్చింది. ఇంకో విషయం చెప్తా, బిగ్ బాస్ టీం వెళ్ళిపోయేటప్పుడు ఈ కంటెస్టెంట్స్కి చెప్తారా మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటంటే చెప్పరు. అది లోపలికి వచ్చిన తర్వాత మన చాయిసే. నీకు ఎట్లా తెలుస్తారంటే నాకు తెలుసు, మీరు నన్ను నమ్మండి, ఈ విషయాలు చెప్పరు, అంతే సింపుల్. సంజన గారు ఏదో తీశారు, కిచెన్లో కూడా ఏదో తీసి ఏదో దాచారు, ఇక్కడ కూడా ఏదో తీసేశారు. సో బర్నీ అనే టాబ్లెట్స్ అనుకుంటా. సో అడిగాను ఎక్కడ పోయినా అని చెప్పి అనేసి అడగాలి. సంజన వద్దు అనింది కదా, సో సంజన మాట్లాడటం లేదనో పట్టించుకోవటం లేదనో ఏదో ఒకటి. సో ఎట్లా చెప్పాలి మనకు తెలియదు ఆ బండి అది ఇది అని చెప్పి అవి తీసి దాచారు టాబ్లెట్స్. బట్ ఈరోజు కావాల్సిన అక్కడ పెట్టారంట, పెద్ద ఇష్యూ ఉండదులేండి. అక్కడ పెట్టేసి అని టైంకి ఆ టాబ్లెట్లు ఇచ్చేస్తే ఏ గోళ ఉండదు. ఇవ్వకుండా తర్వాత ఇదైతేనే అది పెద్ద రచ్చ అవుతుంది, గొడవ అవుతుంది. నెక్స్ట్ మానస్ వచ్చాడు. తినొచ్చినప్పుడు ప్రేరణ వచ్చినప్పుడు అసలు ఫైర్ అని చెప్పి సాంగ్ చేసి హడావుడి చేశారు. కానీ హారికకి ఫస్ట్ సాంగ్ వేయలేదు, మానస్ కూడా ఫస్ట్ సాంగ్ వేయలేదు. ఎంట్రీలో సైలెంట్గా వచ్చారు. నాకు అర్థం సాంగ్ వేసి నీట్గా రావచ్చు కదా, అప్పుడు బాగుంటుంది. సాంగ్తో వస్తూ బాగుంటుంది. వచ్చిన తర్వాత పలకరించిన సాంగ్ వేస్తే పెద్ద మజా రాలా. నెక్స్ట్ మానస్ ఏం చెప్పాడంటే, ఇక్కడ ఒక పెద్ద విషయం చెప్పాడయ్యా లైవ్లో. ఏం చెప్పాడు అంటే, ఇది ఇమాన్యుయల్కి చెప్పినట్టు అనిపించింది నాకు. నామినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చివరికి వచ్చిన తర్వాత ఇంకా ఇంపార్టెంట్. సిల్లీ రీజన్స్తో మాత్రం ఎట్టి పరిస్థితి చేయొద్దు, ఎవరో చెప్పారని, ఎవరో ఏదో హింట్ ఇచ్చారని అస్సలు చేయొద్దని చెప్పాడు. అంటే నాకు అది ఇమాన్యుయల్ కోసం చెప్పినట్టు అనిపించింది. సో ఇమాన్యుయల్కి అవినాష్ చెప్పాడు కదా కాంపిటీషన్ అది ఇది అని చెప్పి. సో దానివల్ల అలా చేసేటేమో దానికోసం చెప్పారేమో, ఇమాన్యుయల్కి ఇండైరెక్ట్గా చెప్పారేమో, అట్లా పడితే అట్లా చేయద్దు, మీ గ్రాఫ్ డౌన్ చేస్తుంది అన్న విధంగా చెప్పారు. దాని తర్వాత ఆడియన్స్ జడ్జ్ అనేది ఆడియన్స్ జడ్జ్ చేస్తారు దాని బేస్ మీద. అదొక్క సజెషన్ అందరూ అడుగుతూ ఉంటే అదొక్క సజెషన్ ఇవ్వగలని చెప్పారు. నెక్స్ట్ మిగతా వాళ్ళకి అందరూ చెప్పండి, ఇది లైవ్ పాయింట్లు చెప్తున్నా, ఎపిసోడ్లో లేవు బట్ లైవ్ పాయింట్లు ఇంపార్టెంట్గా అనిపించింది. ఏంటంటే రీతుని చూస్తే 2 వారాల్లో వచ్చేస్తాం అనుకున్నట్టు అనిపించింది. బట్ ఓకే, ఇప్పుడు నువ్వు ఇంకా ఉండొచ్చు, ఇంకో 2 వారాలు ఎక్స్ట్రా ఇంటి కట్టి కూడా ఉండొచ్చు, ఆ రేంజ్లో ఉన్నావు. తనుజాకి ఇక్కడ ఇంటికి కానీ తనుజాకి ఏం చెప్తారంటే, మీరు కెప్టెన్ అయ్యారు చూసారా, ఆ వారం అప్పుడు ఎలా ఉన్నారో అప్పటి నుంచి ఎలా ఉన్నారో అలాగే ఉండండి, అది బాగుంది అని. దానికి ముందు కొంచెం చిరాగ్గా ఇబ్బందిగా ఏదో ఒకటి వెంటనే ట్రిక్ అయిపోతే అలా ఉన్నారు, అలా కాదు, ఇది బాగుంది ఇలా ఉండండి అని చెప్పి ఆయన 1-2 సార్లు చెప్పాడు విషయం ఆవిడికి. బాగుంది అని చెప్పి. ఓడిపోయానంటే అదేం పెద్ద మ్యాటర్ కాదు, టాస్క్ ఓడిపోయాను అదేం పెద్ద మ్యాటర్ కాదు, వదిలేసాను లైట్ తీసుకోవడం కూడా చెప్తాడు. దాని తర్వాత కళ్యాణ్కి కామనర్ అయ్యిండి ఇలా టాప్ 9 వరకు రావటం అనేది మామూలు విషయం కాదు, మీ ముగ్గురు కూడా అని చెప్తారు. నెక్స్ట్ డెమాన్ కూడా ఏదో పొగుడతారు, డ్రెస్సింగ్ స్టైల్ కూల్ అలాంటి ఏదో పొగుడుతూ ఉంటారు. దాని తర్వాత తనుజానికి ఇక్కడ ఏంటంటే డిఫెండ్ స్టైల్ ఏదైతే ఉందో, నీ క్లారిటీ ఆఫ్ నామినేషన్ డిఫెన్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఐ థింక్ నీతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో మీరు కూడా వాళ్ళతో అలా బిహేవ్ చేస్తారు. ఇది కొంచెం పెద్దగా గట్టిగా చెప్పినట్టు ఎలివేషన్ ఇచ్చినట్టు చెప్తున్నారు, తనుజాకి ఎలివేషన్స్ వచ్చినాయి అని చెప్పి. సో మీరు మీతో కనుక యాటిట్యూడ్ చూపిస్తే మీరు యాటిట్యూడ్ చూపిస్తారు, మీరు ప్రేమగా ఉంటే మీరు ప్రేమగా ఉంటారు. అండ్ ఇది చెప్పంగానే అది ప్రూవ్ అవుతుంది ఇమీడియట్గా. ఎందుకంటే ఈవిడ అరిచినప్పుడు ఆవిడ అరిచింది, ఈవిడ రా మనం సాల్వ్ చేసుకుందాన్నప్పుడు ఓకే రా అని చెప్పి హగ్గించుకున్నారు. సో అలా మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి ఎలివేషన్ వచ్చిందని చెప్తున్నాను నేను. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది అని చెప్పి. బర్నియానికి మీ కామెడీ అబ్బా ఏందన్నా మీ కామెడీ అసలు ఫస్ట్ నుంచి ఏమైపోయింది అని చెప్పి సుమనన్న మాత్రం బాగా ఊడారు. ఒక మనిషి ఇలాగే ఒకేలా ఉండటం మాత్రం ఇది కాదు, వాళ్ళు ఫస్ట్ సినిమా చేశారంట, అప్పుడు ఎలా ఉన్నాడు అంతే నిజాయితీగా అంతే ఇదిగా ఉన్నారని చెప్తారు. సంజన గారికి అబ్బో సూపర్, మీరు ఏదైనా సరే మీరు ఎట్లా మార్చేస్తారు గేమ్ని అన్న విధంగా ఆవిడ కూడా గట్టిగానే పొగిడారు. దాని తర్వాత అంతే ఇలాగే ఇంకొంచెం అయ్యి చెప్పుకుంటూ వెళ్ళారు. దాని తర్వాత ఒక కామెడీ చేసుకున్నారు, ఒక డ్యాన్స్ లాంటిది ఏదో, అది పర్లా నవ్వొచ్చింది, అది ఎక్స్ప్లెయిన్ చేసేది కదా, చూస్తే మీకు నవ్వు వస్తుంది. నేను తర్వాత నెయిల్ ఇట్ టు విన్ ఇట్ అనే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్కి ముందు లైవ్లో డిస్కషన్ ఏం జరిగిందంటే, బర్నీ అన్న కోసం ఫీల్ అయ్యాడు మానస్, అంటే కెప్టెన్ అవ్వలేదు కదా అని చెప్పి. అంటే గౌతమ్ ఇలా ఆడాడు, గౌతమ్ కూడా అదే ఉద్దేశంతో కెప్టెన్ అవ్వాలని సెలెక్ట్ చేసుకున్నా. అంటే మాకు ఇక్కడికి ఏమైపోయింది అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ కాల్ వచ్చేస్తాయి,
గట్టిగా ఆడేయాలని కొద్దిగా ఆలోచించాలి మేము. అంటే ఆ మీనింగ్ వర్డ్స్ కాదు కానీ మీనింగ్ ఎలా ఉందంటే టోటల్గా కొంచెం మేము తగ్గాడాలి, మీకే ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి అన్న విధంగా చెప్తారు. అని చెప్తే అప్పుడు అంటది తనూజ వెంటనే, మీరు ఇప్పుడు కావాలని నేను చేస్తారా అన్నట్టు విధంగా అంటే లేదు లేదు అని అనుకుంటారు, లేదు చేయొద్దు అలా చేయొద్దు అనుకుంటారు. సో టాస్క్ వచ్చింది. టాస్క్ వచ్చినప్పుడు ఏమీ లేదు, ఇద్దరు సంచాలకులు బాల్స్ వేస్తారు. జిగ్జాగ్ నుంచి వెళ్ళి ఆ బాల్ని పట్టుకొని అక్కడ ఉన్న చిన్న స్టెప్స్లా పెట్టారు. ఆ స్టెప్స్ ఎక్కి అక్కడ వాటికి మేకలు ఉన్నాయి, ఆ బాల్ వాటికి వేసి మేకలకు గుచ్చాలి. ఇది మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ మాటలు విన్న తర్వాత ఇది చూసిన తర్వాత మానస్ చాలా క్యాజువల్గా ఆడాడు. సో కావాలని ఆడాడు. డెమాన్కి వచ్చా ఇందులో డెమాన్ సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన. ఇద్దరు ఆడుతూ ఉంటారు, గట్టిగా ఆడాడు. అయితే ఏమనిపిస్తుంది, మాట్లాడిన తర్వాత కావాలని ఆడాడు, సో దట్ కావాలని ఓడిపెట్టేట్టు ఆడాడు, డెమాన్కి ఎక్కువ ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు, అది ఇదని అనిపిస్తుంది. కానీ నేను 1-2 సార్లు మళ్ళీ అలా చూస్తూ ఉన్నప్పుడు స్లోగా ఆడాడు కాదు, ఎక్కువ ఆవేశపడలేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆవేశపడాల్సిన విషయం లేదు, ఎక్కువ పరిగెత్తుకుని స్పీడ్కి వెళ్ళిపోవాల్సిన విషయం లేదు. ఎందుకంటే అక్కడ వస్తుంది బాల్ నిదానంగా. కానీ 100% ఇచ్చే ఆడాడు. 100% ఇవ్వకుండా ఆడితే మేకులు ఎగిరిపోవటాలు, ఇది అవటాలు అవి అవటాలు ఉండవు. బాల్ ఎక్కడికి వెళ్ళి అటకెక్కడాలు అలాంటివి ఉండవు. కంప్లీట్గా 100% పెట్టే ఆడాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే అది స్టిక్ అవ్వలేదు, ఊడిపోయింది. సో డెమాన్ అదరగొట్టాడు ఈ టాస్క్. అది ఉదారంగా ఇచ్చింది ఏం కాదు, మానసిక ఉదారంగా ఇచ్చింది కాదు, డెమాన్ కష్టపడి సాధించుకున్నది. ఏదో కావాలని ఓడిపోతే డెమాన్ గెలిచాడు అని కాదు. సో నాకు ఎందుకంటే చెప్తున్నాను స్పెసిఫిక్గా, ఎందుకు దీన్ని తమ్నేల్లో పెట్టి మరి దీన్ని అడ్రస్ చేస్తానని నాకు చాలా మెసేజ్ వచ్చింది దీని మీద. మానస్ కావాలని నడిపాడు, మానస్ కావాలని నడిపాడు, మానస్ కావాలని నడిపాడు అని చెప్పి. లేదు భయ్యా, కావాలని ఓడిపోలేదు ఆయన. ఏమి ఆయన 100% పెట్టాడు, ఈయన 150% పెట్టి ఎక్స్ట్రా పెట్టాడు ఎఫర్ట్స్. అది అంతే డిఫరెన్స్. ఆయన ఎంత పెట్టాలో అంత పెట్టుకున్నాడు. కావాలని ఓడిపోయి స్లో అయిపోయి ఏం చేయాలి, అక్కడ స్లోగానే వస్తుంది, దానికి ఆవేశపడవలసిన నెమ్మదిగా వచ్చినా కూడా బాల్ వస్తుంది, కరెక్ట్గా అదే టైంకి వస్తుంది, అది తీసుకున్నారు. ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్, గట్టిగానే ఛాన్సులు వచ్చినాయి. ఈయన ఏంటంటే కొట్టినప్పుడు ఒకసారి పడిపోయింది గట్టిగా, 2 బాల్స్ పడిపోయినాయి మీరు గమనిస్తే. అక్కడ ఈయనకి ఇదైంది, బ్యాడ్ అయింది, అందుకని 1 బాల్ డిఫరెన్స్ వచ్చింది. లేదంటే అక్కడ ఈయన ముందు పెట్టేసేవాడేమో, ఈయన కొట్టిన కొట్టుడికి ఈయన ఎక్కువ కొట్టేసాడు ఎక్స్ట్రాగా. ఇంకా చెప్పాలంటే అది సంగతి. 3 ఈక్వల్గా ఉంటాయి. దాని తర్వాత మానస్ది ఒకటి పడిపోద్ది. ఆ ఒకటి పడిపోయింటే కనుక మానస్దే విన్ అయ్యేది కదా, సింపుల్. మరి ఎట్లా చెప్తాం కావాలని ఓడిపోయాడని. డెమాన్ బాగా ఆడాడు, డెమాన్ అదరగొట్టాడు. అది సో 5 ఫస్ట్ డెమాన్ ఫినిష్ చేస్తాడు, దాని తర్వాత మానస్ ఫినిష్ చేస్తాడు. డెమాన్ విన్నరు. ఇమాన్యుల్ కొంచెం సంబరపడతా ఉంటాడు అనమాట. ఏమంటారంటే చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు, సో ఫ్లాగ్ తీసుకొచ్చి పెడతారు, ఫస్ట్లో పెట్టాలంట డెమాన్. సో సెంటర్ కళ్యాణ్ తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ వీళ్ళు ఇది ఫస్ట్లో పెట్టండి అని చెప్పి చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు మొత్తం పూర్తిగా వదినికి హ్యాండ్ ఓవర్ చేస్తారు అయ్యి అని చెప్పి. సో ఇక్కడ ఇక రీతు అరుస్తాను ఉంటుంది, రే నెమ్మది కొట్టు, గట్టి కొట్టకు, నెమ్మది చూసుకొని కొట్టు, ఆవేశపడకు, అది ఇది అని చెప్పి ఫుల్ ఫైట్ మోడ్లో ఉంటుంది గెలిపించడానికి. సో నెక్స్ట్ మానస్ వెళ్తా గొడవలు మాత్రం ఆపద్దు, ఏదైనా చేయండి, గొడవలు మాత్రం పడతా ఉండండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని చెప్పి మన మనసులో మాట చెప్పేసి వెళ్తాడు. దాని తర్వాత ఇమాన్యుల్ వంట చేయాలి కదా, ఇక్కడ కొంచెం పాల కోసం అడవిడి జరిగింది లైవ్లో. కొంచెం సంజన గారు పాల ప్యాకెట్లు ఉన్నాయి, టీ బెట్టరా అయ్యి అని చెప్పి పాల ప్యాకెట్లు లెక్కేసి నేను హౌస్ మేట్గా లెక్కేయకూడదా అయ్యి అని చెప్పి కొంచెం ఇవి చేస్తూ ఉంటారు సంజన గారు. ఎప్పుడైతే మనకు ఆవిడకి ఎవరైతే నచ్చరో ఎవరైతే పడరో వాళ్ళని ఇంకా పుల్ డౌన్ చేయడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అది ఆవిడ గేమ్, అంతే ఆవిడ గేమ్. అది వీళ్ళకి తెలుసు, అది గేమ్ అని తెలుసు కాబట్టి వీళ్ళు కొంచెం ఇరిటేట్ అయిపోకుండా ఇచ్చేసుకోకుండా కామ్గా మెయింటైన్ చేసుకోవాలి, ట్రిగ్గర్ అవ్వకుండా, అంతే. సో ఇమాన్యుల్ ఇక్కడ కామెడీ ఫుల్గా, నైట్ తింటారు కదా ఫుడ్, ఎన్నిసార్లు తింటారబ్బా మీరు అసలు అంటే, అదేంటి మేము 1కి 4 సార్లు ఉండాం మేము అంటే 1 లాక్ చచ్చిపోతున్నాం అని చెప్పి, ఇప్పుడేగా తిన్నారు అని చెప్పి కాసేపు కామెడీగానే చేసుకుంటుంటారు. దివ్య నేను 4 పూటలు ఉండారంటే రీతు వాళ్ళు అలా కనిపిస్తారు కానీ బాగానే తింటారా, మామూలుగా తినరు ఇల్లు అని చెప్పి వెళ్తారు. ఇమాన్యుల్ పప్పు పెట్టేస్తా, ఇంకా ఏదో ఒకటి పప్పు పెట్టేద్దా, వాళ్ళు ఏదో ఒకటి తింటారులే అని చెప్పి. రీతు అన్నం తింటారా, అలా ఇప్పుడే తిన్నాం కదా గుడ్డు వేసుకొని పలావు అని వదిలేస్తారా అనగానే సుమనాన్ని ఏమంటాడు, రాత్రికి తింటామంటే అబ్బో ఇది రాత్రి కాదా, ఇది సుక్కలు కాదా, ఇది చీకటి కాదా అని చెప్పి ఇష్టం జోకులు వేసుకుంటా జోక్గానే మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. రా ఇమాన్యుల్ రా ఉల్లిపాయలు కొరండి, రే ఏంది ఉల్లిపాయలు 40 ఉల్లిపాయలు కోయిస్తున్నారు ఆ రోజుకి అది అని చెప్పి. మరి 9 మందికి 40 ఉల్లిపాయలు అంటే అప్పుడు ఇంకెన్ని ఉల్లిపాయలు కోసారో ఏంటో. సుమనన్న ఇది జోక్ హైలైట్. సుమనన్న ఇమాన్యుల్ ఏం పప్పు చేస్తున్నావు అంటే, అవునన్నా తప్పేమన్నా చేస్తున్నానా అంటాడు. తప్పు చేస్తున్నట్టు అడుగుతావు ఏంటన్నా, పప్పేగా చేస్తుంది అని చెప్పి. సో అదే ఎపిసోడ్లో జరిగింది చూసారా. 3 టాస్కులు జరిగినా మనకు 30 నిమిషాలు కూడా అట్లా చెప్పుకోవడానికి, అంత అద్భుతంగా అంత ఫ్లాట్గా వెళ్ళిపోయినాయి. ఇందులో మజా వస్తుంది రాదు కదా, అంతే. అదే వాళ్ళిద్దరు ఉన్నోళ్ళే ఆడాలి. కనీసం వీళ్ళు సంచాలకులుగా వస్తే నేను గొడవలు అవుతాయి. వీళ్ళు సంచాలకులు కాకుండా వీళ్ళతో ఆడితే వాళ్ళేం గొడవ పడరు. పైగా వీళ్ళు కూడా ఆడేవాళ్ళు 100% పెట్టారు కదా. అంటే వీళ్ళకున్నంత జీలు ఉండదు, 100% పెడతారు. వీళ్ళున్నంత జీలు ఉండదు, వీళ్ళున్నంత గొడవ పట్టాలి ఎన్ని ఉండవు. ఇప్పుడు బాల్ దొరిలిచ్చారు ఈవిడ,
అప్పుడు ప్రేరణ గారికి వదిలేసింది. అయితే అవతల సైడ్లో ఇంకో సంజన గారికి ఎవరైనా ఉంటే అది ఫౌలు, అది వెనక్కి వెళ్ళాలి అని చెప్పి గొడవ అయ్యేది కదా. అది నేను అనేది. సో వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ చేత లాస్ట్ ఇయర్ లాగే ఆడించడం కాకుండా సంచాలకులుగా పెట్టారు. బట్ ఏదో ట్రై చేస్తున్నారండి, దాన్ని మనం క్రిటిసైజ్ చేయలేం. ట్రై చేస్తారు, అది వర్కౌట్ అయితే వర్కౌట్ అయినట్టు, లేదంటే లేనట్టు, అంతే ఇంకా. సో ఆ విధంగా ప్రేరణ, హారిక సూపర్గా ఆడారు. ప్రేరణ తనకి 100కి ఎప్పట్లాగే గట్టిగానే ఆడింది. సో తనుజ గారు కూడా బాగా ఆడారు, ఎఫర్ట్స్ సూపర్, బట్ జస్ట్ మిస్ అంతే. హారిక గారు సూపర్గా ఆడారు. ఆవిడ సుమనನ್ನು సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మెట్టెక్కేశారు ఆవిడ చెప్పాలంటే. బట్ స్టిల్ ఆవిడ ఛాన్స్ ఇచ్చారు గేమ్లో. ఆవిడ గేమ్ ఆవిడ ఆడుకోకుండా దాన్ని నేను సూపర్ బాగున్నా, మన గేమ్ మనం ఆడుకోవాలి కానీ, బట్ ఇట్స్ ఓకే. బట్ సుమనన్న బ్యాడ్ లక్ అనుకోవాలి, ఇంకంతే, ఇంకా అయిపోయింది. డెమోన్ మానస్ విషయంలో మానస్ కావాలని ఓడిపోయాడంటే ఓడిపోవాలి. తను 100% ఇచ్చాడు. తను కొంచెం మీకు క్యాజువల్గా కనిపించాడు, కానీ అక్కడ కావాలని కాదు. అది దాన్ని ఎలా ఆడినా కూడా అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. సో తను 100% తను ఇచ్చాడు. తిని ఇంకా గట్టిగా ఆడాడు. సో అదరగొట్టాడు. ఇంకా తనుజాకి వీళ్ళొద్దు వచ్చిన వాళ్ళు కొంచెం ఎలివేషన్ ఇచ్చారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో ఈరోజు ఎపిసోడ్ అంటే ఈరోజు లైవ్లో అయ్యే కొన్ని హైలైట్ పాయింట్లు అవి ఏమైనా 1-2 అట్లీస్ట్ ఎపిసోడ్లు వేస్తుంటే వాళ్ళకి కొంచెం బాగా ఊపి వచ్చేది వాళ్ళ ఫ్యాన్స్కి. బట్ ప్రెసెంట్ అలా బిగ్ బాస్ అలా ప్లాన్ చేసి పెట్టుకున్నారు అనమాట. వాళ్ళ ప్లాన్లు తెలిసిందేగా, అలా ఎవరికి ఎక్కడెక్కడెక్కడ ఏం వేయాలో అక్కడక్కడ ఇచ్చుకుంటూ వెళ్తారు. అది సంగతి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి మామ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఈరోజు కూడా తొందరగా అప్లోడ్ చేస్తున్నాను, షార్ట్ లెంత్ అని చెప్పి షాక్ అవుతారేమో. షాక్ అవుతుంది మామ, గుండె ధైర్యం చేసుకొని రాయలో ఉంచుకోండి. దీని తర్వాత మళ్ళీ మిడ్ నైట్ టాక్స్, అంటే ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి లైవ్లో పడుకునే వరకు ఏం జరిగిందని, ఎవరు రావటం కానీ, ఎవరైనా టాస్క్ కానీ, వాటి ఎవరేం మాట్లాడాడు, ఎవరు వెళ్ళిపోయిన తర్వాత ఏం మాటలు జరిగినాయి, వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.